మహానగరంలో నీటి కష్టాలు, నిరాశపరుస్తున్న నైరుతి రుతుపవనాలు, ఆశించిన స్థాయిలో లేని వానలు. నిత్య జీవితంలో నీరు చాలా ముఖ్యం. ప్రతి పనికి నీటిని ఉపయోగిస్తుంటాం. వానాకాలం వచ్చిన హైదరాబాదు నగర ప్రజలకు నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. అధిక ఉష్ణోగ్రతలతో సతమతమైన నగర ప్రజలు రుతుపవనాల రాకతో కాస్త ఉపశమనం చెందారు. రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించిన సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. ఉదయం వేళల్లో సూర్యుడు బగబగమంటున్నాడు. సాయంత్రం వేళ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. కానీ చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో బోర్లు బావులలో నీటి మట్టం పెరగకపోవడంతో ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో నీటి కోసం వాటర్ ట్యాంకుల మీద ఆధారపడే జనం ప్రస్తుతం వానాకాలంలో కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి కోసం బుక్ చేసుకున్న ప్రభుత్వ ట్యాంకర్లకు 2 నుంచి 3 రోజుల సమయం పడడంతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్ అధికంగా ఉండడంతో వ్యాపారులు 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ 700 నుంచి 1,000 రూపాయల వరకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ 500కు మాత్రమే వసూలు చేసేవారు. కేవలం వేసవి కాలంలోనే వాటర్ ట్యాంకుల వ్యాపారులకు భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు వానాకాలంలో కూడా భారీ డిమాండ్ ఉండడంతో వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు భూగర్భ జలాలు పెరిగే విధంగా ఇంకుడు గుంతలు, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీటిని వృధా చేయకుండా ఆదా చేసుకోకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది పలువురు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిద్దాం.